కంట్రోల్ రూమ్ నుంచి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తూ ఉంది కదా. ఇప్పటికే ఏ ఏ ప్రాంతాల్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అలాగే అధికారులు ఏం చెప్తున్నారు చర్యలకు సంబంధించి? నవీన్, ఏదైతే తుఫాను ప్రభావంతో మొత్తం కూడా అటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా తీవ్ర ప్రభావం అయితే పడిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక ఇటు వరి పంటకైతే అపారమైన నష్టం వాటిల్లని చెప్పి కూడా అధికారులు ఒక అంచనాకైతే రావడం కూడా జరిగింది. ప్రధానంగా పత్తికైతే మాత్రం మొత్తం కూడా పూర్తిగా పంట నష్టం జరిగిందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ వరికి ఎంత మేరకు నష్టం వాటిల్లని దాని మీద కూడా మొత్తం కూడా ఆ పంట నష్టం సంబంధించిన పని మీద కూడా అధికారులు మొత్తం కూడా ఫీల్డ్లోకి వెళ్ళి మొత్తం కూడా చూస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక అటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అటు ఎందుకంటే మొత్తం కూడా పొట్టదశకి మొత్తం కూడా వరి పంట అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా చేలన్నీ కూడా పొట్టదశకి చేరుకుని మొత్తం కూడా ఈనే దశలో కూడా వరి పొలాలన్నీ ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా వర్షం పడుతుంది, దానికి తోడు గాలులు కూడా పెద్ద ఎత్తున పీల్చడంతో మొత్తం కూడా నేల కొరిగిపోవడంతో మొత్తం కూడా రైతులు చాలా దిక్కుదోచిన స్థితిలో అయితే ఉన్న పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు యూరియా లేక రైతులు అల్లాడిపోతే ఇప్పుడు మొత్తం కూడా తుఫాను ప్రభావంతో మొత్తం కూడా బాగా దెబ్బతిన్నారని చెప్పి కూడా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అయితే ఎంత నష్టం వాటిల్లింది అనే దాని మీద కూడా మొత్తం అటు అధికార యంత్రాంగం మొత్తం కూడా అంచనాలు వేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈసారి ఈ నష్టం అంచనా వేసేందుకు అధికార యంత్రాంగం తొలిసారిగా ఎన్టీఆర్ జిల్లాలో అయితే డ్రోన్స్ సహాయంతో మొత్తం కూడా పంట నష్టాన్ని అంచనా వేసేందుకు కూడా రంగంలో దిగారు. ఎందుకంటే మొత్తం కూడా ఇమీడియట్గా తక్షణం అంటే ప్రాథమిక అంచనా వేసేందుకు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిద్దామని చెప్పి కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఈరోజు ఉదయం నుంచి కూడా ఆ డ్రోన్స్ ప్రతి మండలానికి ఒక డ్రోన్ పంపించాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఆ డ్రోన్స్ని ఇప్పటికే పంపించడం జరిగింది. ముందస్తుగా ఈ ఎన్టీఆర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా మొత్తం కూడా చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. మొత్తం కూడా ఈరోజు సాయంత్రానికి ఒక పిక్చర్ ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే తక్షణం ఈ నష్టపరిహారం ఎంత జరిగింది ఏంటి అనే దాని మీద తేల్చేందుకు కూడా మొత్తం కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఆ ఫీల్డ్స్లోకి వెళ్ళి ఇప్పటికే మొత్తం కూడా సర్వే మొదలు పెడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తే కనుక ఎన్టీఆర్ ఇటు కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున వరి పంటకైతే అపారమైన నష్టం వాటిల్లింది. వాటిని తట్టుకునే విధంగా ఏ విధంగా రైతులను ఆదుకోవాలి అనే దాని మీద కూడా అటు వ్యవసాయ శాఖ అధికారులతో పాటు మిగిలిన అన్ని రకాల అధికారులను కూడా వాళ్ళతో సూచనలు సలహాలు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఫస్ట్ అసలు పంట నష్టం ఎంత జరిగింది అంటే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడైతే అంచనా అయితే తయారు చేస్తున్నారు. ఒకవైపున రియల్ టైం గవర్నెన్స్ అక్కడ నుంచి అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు కదా. గోదావరి జిల్లాలకు సంబంధించి అలాగే విశాఖ, శ్రీకాకుళం ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తూ ఉంది. ఇప్పటికే విద్యుత్ స్తంభాలు నేల కొరిగిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ ఎప్పటికప్పుడు పునరుద్ధరించే పనులు అధికారులు ఉన్నారు కదా. ఏం చెప్తున్నారు వాటికి సంబంధించి పూర్ణ? అంటే ప్రధానంగా చూస్తే కనుక మొత్తం కూడా ఆర్టీజీఎస్ నుంచి కూడా మొత్తం అటు చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా అక్కడి నుంచి మోటరింగ్ చేస్తున్నారు. నిన్న రాత్రి అయితే చంద్రబాబు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మొత్తం అక్కడి నుంచి కూడా ఆయన మోటరింగ్ చేసిన పరిస్థితి నెలకొంది. అలాగే లోకేష్ కూడా మొత్తం కూడా ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అక్కడి నుంచి కూడా మినిట్ టు మినిట్ కూడా మొత్తం పర్యవేక్షిస్తూ తగిన సూచనలు సలహాలు కూడా అక్కడ ఇవ్వటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు తీసుకున్న సూచనలు సలహాల నేపథ్యంలో మొత్తం కూడా ఎక్కడో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో కూడా ప్రాణ నష్టం కూడా ఒక్కడు కూడా జరగకుండా చూసుకున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. దీని తర్వాత అంటే ఎప్పుడైతే తుఫాన్ తీరం దాటిన తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమేమి ఉంటాయి, ఆ చెట్లు పడిపోయినా లేకపోతే కరెంట్ స్తంభాలు ఎక్కడైనా పడిపోయినా వాటిని వెంటనే రెస్టోర్ చేసే పనిలో మాత్రం యుద్ధ ప్రాతిపదికన మొత్తం కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం అటు ఆ సంబంధిత శాఖ మంత్రులు కూడా ఎక్కడికక్కడ వీటి మీదే ప్రత్యేకమైన దృష్టి పెడతాం కూడా జరిగింది. ప్రధానంగా అటు అగ్రికల్చరు అలాగే విద్యుత్ శాఖకు సంబంధించి గుట్టిపాటి రవికుమార్ ఆయన మొదటి నుంచి కూడా అంటే దాదాపు
ఏదైతే తుఫానుకి ముందుగా 3 రోజుల నుంచి కూడా గొట్టిపాటి రవికుమార్ మొత్తం కూడా శాఖ అధికారులని పదే అప్రమత్తం చేయడంతో పాటు మొత్తం కూడా ఆ రాయలసీమ ప్రాంతం నుంచి దాదాపు 3,000 మంది సిబ్బందిని కూడా ఇక్కడ ఇక్కడికి డిప్లాయ్ చేసుకోవడం కూడా జరిగింది. దాదాపు స్తంభాలు, విద్యుత్ స్తంభాలు కానీ వాటన్నిటిని కూడా ముందస్తుగానే ఇక్కడ అన్నీ కూడా ప్రొక్యూర్ చేసుకుని మొత్తం కూడా పెట్టుకోవడం కూడా జరిగింది. ఎక్కడైనా డిస్మాండ్లు అయిపోతే కనుక ఎక్కడన్నా ధ్వంసమైనా సరే వాటి ప్లేస్లో రీస్టోర్ చేసేందుకు కూడా ఇమ్మీడియట్గా తక్షణం ఆ ప్లేస్లో కొత్త వాటిని నిర్మాణం చేసేందుకు కూడా యుద్ధ ప్రాతిపదికన మొత్తం కూడా వాటిని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే చెట్లు ఎక్కడ పడిపోతే వాటిని వెంటనే ఇమ్మీడియట్గా ట్రాక్టర్లు అదే క్రెయిన్ల సహాయంతో మొత్తం కూడా తొలగించే ప్రక్రియ కూడా వేగవంతంగా చేస్తున్నారు. ఎక్కడ కూడా రోడ్డు మీద అబ్స్ట్రక్షన్స్ రాకుండా మొత్తం కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్స్ కానీ మొత్తం కూడా అసలు తుఫాను వచ్చి వెళ్ళింది అనే సంకేతాలు కూడా లేకుండా కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడ కూడా సాధారణమైన ప్రజాజీవనానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మొత్తం కూడా యావత్ యంత్రాంగం మొత్తం 24/7 మొత్తం కూడా గత 3 రోజుల నుంచి